మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఎస్ఎండి చెమ్మ చెక్క ఆడుకుందాం టమోటా. ఇంకేం లేదమ్మా, సర్దుకోవడమే బ్యాలెన్స్. శివశంకర్ గారు మళ్ళీ మొదటికి వచ్చింది మార్కెట్. ఇక ఎస్ఎండి టోలచ్చి గారు బార్కి పోతే బాధలు పోతాయి, టమోటా తోటలోకి పోతే చెమటలు పడతాయి, బయట తిరగాలంటే అప్పులు భయపడతాయి, మార్కెట్లో పోవాలంటే మొహమాటం పడాలి. ఎలా సయ్యద్ భాయ్? 2027లో చూసుకుందాం, మళ్ళీ పుడతామా ఏంటి? ఇక రోలెస్ గారు సెప్టెంబర్ యూ ఎక్స్పెక్టేషన్ సయ్యద్ భాయ్, కైండ్లీ డోంట్ సే గాడ్ బ్లెస్. సెప్టెంబర్లో ధరలు ఎలా ఉంటాయో మీ అంచనా చెప్పండి, కానీ దయచేసి దేవుడు కరుణించాలని మాత్రం చెప్పకండి అని చెబుతున్నారు రోలెస్ గారు. నో ఎక్స్పెక్టేషన్ బ్రో, ఇప్పుడు ఏదో టమోటాలు చెప్పలేము, అనంతపురం రోజుకి పెరుగుతుంది. ఈ సంవత్సరం మనం ప్రేక్షకులు మాత్రమే, అంచనాలు లేవు. సస్పెన్స్ థ్రిల్లర్ అంతే. నేను గాడ్ ప్లస్ అలా చెప్పొద్దన్నారు కాబట్టి చెబుతున్నాను. నో ఎక్స్పెక్టేషన్ ఇన్ సెప్టెంబర్ 1. వెయిట్ అండ్ సీ, వీఆర్ ఓన్లీ ఆడియన్స్. దీనికి రిప్లై వచ్చింది స్మాల్ బో సుధా గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఎంతన్నా ప్రైజు బాలాజీ గారు అన్న, మొలకల చెరువు అయితే టాప్ 300, అంగళ్ళు అయితే 450, ఒకలాట 500. మీరు ఏ మాట అడిగారు నాకు అర్థం కావడం లేదు. ఇక నరేంద్ర గారు 175, 160 కామెంట్ పెట్టారు మదనపల్లి వీడియో క్రింద. పొంగునూరు టాప్ 330 రూపీస్ స్మాల్ బాక్స్ అని మల్లెల వెంకీ గారు కామెంట్ పెడితే రిప్లై వచ్చింది ఓన్లీ 1 లాట్ అని. పొంగునూరు మార్కెట్ మొత్తం మీద కేవలం 1 లాట్ మాత్రమే 330 అని ఒక అన్నదాత స్పందించారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సెప్టెంబర్ తొలి వారంలో కోత పడుతుంది, అట్లీస్ట్ 400 రూపాయలు పడుతుందా పోతుందన్న అని రాజానాయుడు గారు కామెంట్ పెట్టారు. అన్న 400 పెద్ద బాక్స్ అయితే ఇంచుమించు వెళ్ళవచ్చు, మీరు చిన్న బాక్స్ ఆశిస్తే మాత్రం చెప్పలేము. రామకృష్ణన్న రేట్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి, ఒక రిప్లై ఇవ్వన్న లోకేశ్వర్ గారు. దీనికి ఒక రిప్లై వచ్చింది. కళ్యాణదుర్గం ప్లాంటేషన్ 0% వెంకట్ గారు. బికాజ్ ఆఫ్ నో వాటర్ ఓన్లీ రీజన్ ఐ థింక్. కళ్యాణదుర్గంలో ఇప్పుడు ప్రస్తుతం ప్లాంటేషన్ ఏమాత్రం జరగడం లేదని వెంకటరమణ గారు కామెంట్ పెడితే దానికి కారణం నీళ్లు లేకపోవడం చెప్పి అనిల్ గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సెప్టెంబర్ 1st వీక్ స్మాల్ బాక్స్ 500 అని కుమార్ గారు కామెంట్ పెడితే మంచిదే కదా అని. ఎస్, మంచిదే కదా. ఎస్ఎండి గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇక దివాకర్ నాయుడు గారు జూన్ 5 ప్లాంటేషన్ చేస్తే ఆగస్టు 10 కటింగ్ వస్తాయా? 65 days కటింగ్ హౌ? ఎలా? యూట్యూబ్ మరి ఎవడో వీడియో చేస్తే జూన్ 5 ప్లాంటేషన్ చేస్తే ఆగస్టు 20 కటింగ్ వస్తాయి, ఎవడో వీడియో చేస్తే నమ్మేస్తారా? జూన్ 5వ తేదీ ప్లాంటేషన్ చేస్తే జూలై 5 నెల, ఆగస్టు 10 2 నెలలు 65 రోజులు. 65 రోజులు కటింగ్ ఎలా పడుతుంది? ఎవరో యూట్యూబర్ వీడియో చేస్తే మీరు ఎలా నమ్మేస్తారు అని దివాకర్ రెడ్డి కామెంట్ పెట్టారు. 65 days ఆయా 65 days కటింగ్ వస్తుంది 200%. రైనీ సీజన్లో ఒక 5 days డిలే అవ్వచ్చు. ఖచ్చితంగా 20 రోజులు కోత పడుతుంది. ఆయా సీడ్స్ అయితే 200% పక్కాగా వస్తుంది. ఏమన్నా వర్షాలు ఏమైనా పడితే ఒక 5 రోజులు అటు ఇటు కావచ్చు అని చెప్పి భాస్కర్ గారు కామెంట్ పెట్టారు. జూన్ 5 ప్లాంటేషన్ డేట్ ఇచ్చామని మొన్న రేటు పెరిగినప్పుడు వీడియో పెట్టాడు, మళ్ళీ కనిపించలేదు. నేను కూడా చూసా. కామెంట్ బాక్స్ ఆఫ్. ఇంకా రేట్స్ పెరగవన్నా ఈ సంవత్సరం అంతేనా? రేట్స్ ఇప్పుడు వెళ్తున్న రేట్స్ అయినా ఉంటాయా అన్న శ్రీనివాసులు గారు. రేట్స్ పెరిగే విషయం అయితే చెప్పలేమన్నా. నిన్నైతే 13 ఆగస్టు చాలా మార్కెట్లు లేవు, 15 ఆగస్టు బంద్ పాటించారు. నిన్నైతే ధరలు బాగా వెళ్ళాయి. ఇవాళ 14వ తేదీ అన్ని మార్కెట్లు కూడా ఉన్నాయి, 16 వెళ్తాయి టమాటాలు. అయినా కూడా ఇవాళ మార్కెట్ కాస్త మందగించింది. కాబట్టి ఈ సంవత్సరం 2026 కేవలం మనం ప్రేక్షకులు మాత్రమే. పెరుగుతాయా తగ్గుతాయా ఏ విషయం ఇతిమిద్దంగా తేల్చి చెప్పలేము. అలా ఉంది పరిస్థితి. అనంతపురం 4,20,000 చేరింది ఇవాళ. ఇటు మన వైపు దిగుమతులు తగ్గుతున్నాయి కానీ అక్కడ తగ్గడం లేదు. ఇక్కడ మన వైపు దిగుమతులు తగ్గే కొద్దీ అక్కడ అనంతపురం
కాయలు కాస్త ఫాస్ట్గా అమ్మకాలు జరుగుతాయి. కాబట్టి పెరగవని కానీ తగ్గుతాని కానీ నేను చెప్పనన్నా, మనం ప్రేక్షకులం మాత్రమే. ఈసారి మొలకల చెరువు 200 నుంచి 300. నేను కూడా అదే చెప్పాను సోదరా. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. వీక్షకులందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా, హమ్ బుల్బులే హై ఇస్కే ఏ గుల్ సితా హమారా, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. మదనపల్లి నుంచి కదిరి వరకు 79 కిలోమీటర్లు, 3 సంవత్సరాల వయస్సు, ప్రపంచ రికార్డు స్కేటింగ్ ఈ సంచలన విజయాన్ని సాధించిన చిరంజీవి దీక్షిత్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నుండు నీరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని, ఇలాంటి మరెన్నో సాధించి మదనపల్లి పట్టణానికి, ఈ దేశానికి వన్నె తేవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మరొక్కసారి దీక్షిత్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిరంజీవ సుఖీ భవ.